Hello friends, welcome to our channel VI Competitive Hub and Jobs Information YouTube channel. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి సెన్సెస్ అంటే జనగణన, జనాభా లెక్కలు. ఈ టాపిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే గతంలో ఎగ్జామ్స్ ఎవరైతే రాసి ఉంటారో వారికి తెలుస్తుంది ఈ టాపిక్ ఉన్న వెయిటేజ్ ఏమిటో. కాబట్టి ఇకపై కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా చదవండి. ఇక మనం టాపిక్ అనేది స్టార్ట్ చేసుకుందాం. అసలు సెన్సెస్ అంటే ఏమిటి? సెన్సెస్ ఎందుకు చదవాలి? అసలు ఈ సెన్సెస్ని ఎవరు కండక్ట్ చేస్తారు, ఎన్ని సంవత్సరాలకి కండక్ట్ చేస్తారు, గతంలో ఎప్పుడు కండక్ట్ చేశారు అనేది మనం 1 by 1 చూద్దాం. జనగణన అంటే ఏమిటి? జనగణన అనేది ఒక దేశంలోని జనాభా వివరాలను సేకరించే ఒక ప్రక్రియ. ఇందులో దేశంలో మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, అక్షరాస్యత రేటు ఎంత ఉంది అనేది ఈ జనాభా లెక్కలలో తెలుస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అసలు ఈ సెన్సెస్ టాపిక్ ఎందుకు చదవాలి అంటే మన భారతదేశం గురించి సమగ్ర సమాచారాన్ని ఈ సెన్సెస్ అనేది అందిస్తుంది. ఆర్థిక పరంగా కానీ, సామాజికంగా కానీ, భౌగోళికంగా కానీ ఈ సెన్సెస్ అనేది తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సెన్సెస్ టాపిక్ అనేది ఖచ్చితంగా చదవాలి. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మన ఇండియా గురించి మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. సెన్సెస్ జనగణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అయితే నిర్వహిస్తారు. గతంలో మనకి 2011లో అయితే సెన్సెస్ నిర్వహించడం జరిగింది. ఆ తరువాత 2021లో కూడా సెన్సెస్ నిర్వహించాలి, కానీ కోవిడ్ కారణంగా, కరోనా కారణంగా మనకైతే ఆపివేశారు ఈ సెన్సెస్ అనేది. మనకి రీసెంట్ సెన్సెస్ వచ్చేసి 2011 సెన్సెస్. ఈ టాపిక్ నుండి మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి 1 by 1 చూద్దాం. ఈ సెన్సెస్ గురించి తెలుసుకునే ముందు మనం కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని, బేసిక్ క్వశ్చన్స్ అనేది తెలుసుకొని ఈ 2011 సెన్సెస్ బిట్స్ అనేవి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశ జనగణన యొక్క పితామహుడు ఎవరు? ఆన్సర్ హెన్రీ వాల్టర్. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశం యొక్క మొట్టమొదటి జనగణన ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ 1872. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, 1872లో జనగణన ప్రారంభించారు, కానీ ఇది పూర్తి స్థాయిలో అయితే నిర్వహించలేదు, మధ్యలోనే ఆగిపోయింది లార్డ్ మేయో గారి ఆధ్వర్యంలో. క్వశ్చన్ నెంబర్ 3, జనగణన అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలి అని చెప్పినది ఎవరు? ఆన్సర్ లార్డ్ రిప్పన్. 1881వ సంవత్సరంలో మొట్టమొదటి పూర్తి జనగణన అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, జనగణన అనేది ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ రిజిస్టర్ జనరల్ సెన్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 5, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ 11th జూలై. క్వశ్చన్ నెంబర్ 6, 2011 జనగణన యొక్క చైర్మన్ ఎవరు? ఆన్సర్ సి చంద్రమౌళి. క్వశ్చన్ నెంబర్ 7, 2011 జనగణన యొక్క నినాదం ఏమిటి? అంటే మోటో ఏమిటి? ఆన్సర్ అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్. క్వశ్చన్ నెంబర్ 8, 2011లో జరిగిన జనగణన ఎన్నవ జనగణన? ఆన్సర్ 7th. స్వాతంత్రం వచ్చిన తర్వాత 7th సెన్సెస్, ఓవరాల్గా చూసుకుంటే 15th సెన్సెస్. 1881 ప్రకారం చూసుకుంటే 15th సెన్సెస్, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చూసుకుంటే 7th సెన్సెస్. క్వశ్చన్ నెంబర్ 9, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంత? ఆన్సర్ 121 కోట్ల మంది. క్వశ్చన్ నెంబర్ 10, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 11, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనాభా గల రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ సిక్కిం రాష్ట్రం. క్వశ్చన్ నెంబర్ 12, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పట్టణ జనాభా శాతం ఎంత? ఆన్సర్
31.16%. క్వశ్చన్ నెంబర్ 13. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గ్రామీణ జనాభా శాతం ఎంత? ఆన్సర్ 68.84%. క్వశ్చన్ నెంబర్ 14. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా గల జిల్లా ఏమిటి? ఆన్సర్ థానే జిల్లా. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 15. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనాభా గల జిల్లా ఏమిటి? ఆన్సర్ దిబాంగ్ వ్యాలీ జిల్లా. ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 16. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ ఢిల్లీ. నేషనల్ క్యాపిటల్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 17. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ లక్షద్వీప్. క్వశ్చన్ నెంబర్ 18. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వృద్ధి రేటు శాతం ఎంత? ఆన్సర్ 17.64%. క్వశ్చన్ నెంబర్ 19. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక వృద్ధి రేటు శాతం గల రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ మేఘాలయ. క్వశ్చన్ నెంబర్ 20. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనాభా వృద్ధి రేటు శాతం గల రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ నాగాలాండ్. క్వశ్చన్ నెంబర్ 21. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు శాతం గల కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ దాద్రా నగర్ హవేలీ. క్వశ్చన్ నెంబర్ 22. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనాభా వృద్ధి రేటు శాతం గల కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ లక్షద్వీప్. క్వశ్చన్ నెంబర్ 23. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ కేరళ. కేరళ రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 1084 మంది స్త్రీలైతే ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 24. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ హర్యానా. హర్యానా రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 877 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 25. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక లింగ నిష్పత్తి గల కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ పుదుచ్చేరి. పుదుచ్చేరిలో ప్రతి 1000 మంది పురుషులకు 1037 మంది స్త్రీలు ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 26. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప లింగ నిష్పత్తి గల కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ డామన్ డయ్యు. ఇందులో ప్రతి 1000 మంది పురుషులకు 618 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 27. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ బీహార్. 382 పర్ స్క్వేర్ కిలోమీటర్. క్వశ్చన్ నెంబర్ 28. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. క్వశ్చన్ నెంబర్ 29. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ ఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 30. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ అండమాన్ నికోబార్. క్వశ్చన్ నెంబర్ 31. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ కేరళ. క్వశ్చన్ నెంబర్ 32. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ బీహార్. క్వశ్చన్ నెంబర్ 33. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ లక్షద్వీప్. క్వశ్చన్ నెంబర్ 34. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ దాద్రా నగర్ హవేలీ. క్వశ్చన్ నెంబర్ 35. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత గల జిల్లా ఏమిటి? ఆన్సర్ సెర్చిప్ జిల్లా.
ఇది మిజోరాం రాష్ట్రంలో ఉంది. క్వశ్చన్ నంబర్ 36. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా ఏమిటి? ఆన్సర్ అలీరాజ్పూర్ జిల్లా. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. క్వశ్చన్ నంబర్ 37. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత రేటు శాతం ఎంత? ఆన్సర్ 74.04%. క్వశ్చన్ నంబర్ 38. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పురుషుల అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ 82.14%. క్వశ్చన్ నంబర్ 39. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ 65.46%. క్వశ్చన్ నంబర్ 40. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వైశాల్యంలో అతిపెద్ద రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ రాజస్థాన్. క్వశ్చన్ నంబర్ 41. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వైశాల్యంలో అతి చిన్న రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ గోవా. క్వశ్చన్ నంబర్ 42. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వైశాల్యంలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ అండమాన్ నికోబార్. క్వశ్చన్ నంబర్ 43. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వైశాల్యంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? ఆన్సర్ లక్షద్వీప్. క్వశ్చన్ నంబర్ 44. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా శాతం ఎంత? ఆన్సర్ 79.8%. క్వశ్చన్ నంబర్ 45. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ముస్లింల జనాభా శాతం ఎంత? ఆన్సర్ 14.2%. క్వశ్చన్ నంబర్ 46. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో క్రైస్తవుల జనాభా శాతం ఎంత? ఆన్సర్ 2.3%. క్వశ్చన్ నంబర్ 47. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సిక్కుల జనాభా శాతం ఎంత? ఆన్సర్ 1.7%. క్వశ్చన్ నంబర్ 48. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో బౌద్ధుల జనాభా శాతం ఎంత? ఆన్సర్ 0.7%. క్వశ్చన్ నంబర్ 49. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జైనుల జనాభా శాతం ఎంత? ఆన్సర్ 0.4%. క్వశ్చన్ నంబర్ 50. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక హిందువుల జనాభా శాతం గల రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నంబర్ 51. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక గిరిజన జనాభా గల రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ మధ్యప్రదేశ్. క్వశ్చన్ నంబర్ 52. భారతదేశ జనాభా లెక్కలను ఏ జాబితాలో చేర్చడం జరిగింది? ఆన్సర్ కేంద్ర జాబితా. కేంద్ర జాబితాలోని 7వ షెడ్యూల్ 240 ఆర్టికల్లో ఈ జనాభా లెక్కలను చేర్చడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 53. భారతదేశ జనాభా లెక్కలను ఏ చట్టం ప్రకారం నిర్వహిస్తారు? ఆన్సర్ 1948 చట్టం ప్రకారం. క్వశ్చన్ నంబర్ 54. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆన్సర్ 640 జిల్లాలు. క్వశ్చన్ నంబర్ 55. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం ఎన్ని పట్టణాలు ఉన్నాయి? ఆన్సర్ 7933 పట్టణాలు. క్వశ్చన్ నంబర్ 56. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఆన్సర్ 6,40,930 గ్రామాలు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూసాము. ఈ క్వశ్చన్స్ అనేవి మీ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతాయి. ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.